దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన కీర్తనల గ్రంథములో భక్తుడంటూ ఉన్నాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. ఈ లోకాన్ని ఆశ్రయించేవారని కానీ, ఈ లోకములో ఉన్న వాటిని ఆశ్రయించేవారని కానీ ఇక్కడ వ్రాయబడలేదు. ఈ సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు, మనలను సృజించిన దేవుడైన ఆ పరమాత్మను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఆనందధ్వని చేస్తారు. ప్రతినిత్యము కూడా వారు సంతోషిస్తారు. వారి కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటాయి. కారణం ఏమిటంటే వారు దేవునిని ఆశ్రయించారు గనుక, ఆయన వారిని కాపాడుతారు గనుక వారి నెమ్మది కలిగి జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఎవరితో మనము సహవాసము కలిగి జీవిస్తున్నాము? ఈ లోకముతోనా? ఈ లోకములో ఉన్న వాటితోనా? మన తలంపులు ఏ విధముగా ఉన్నవి? దేవుని వైపు మన ఆలోచనలు కలిగి ఉన్నామా? ఆయనను ఆశ్రయించే మనస్సు మనము కలిగి ఉన్నామా? ఆలోచించాలని ప్రభుపేట మీకు మనవి చేయుచున్నాను. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మొట్టమొదటిగా ఆనందధ్వని అన్నారు, రెండవదిగా ధన్యకరమైన జీవితం అంటూ ఉన్నారు. అయితే చేయవలసిందేమి? ఆయన రుచి ఎరిగి ఉండాలి, ఆ మాధుర్యాన్ని స్వీకరించాలి, ఆయన నామస్మరణ చేయాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి. అటువంటి వారు ధన్యకరమైన జీవితము కలిగి ఉంటారు. మూడవదిగా మనం చూస్తే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. గనుక సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతకండి. ఎటువంటి సమస్యల్లో ఉన్నా, అవి అప్పుల సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, విద్యలో ఎదుగుదల లేకపోయినా, దేవుని ఆశ్రయించగలిగితే వృద్ధిలోనికి దేవుడు తీసుకుని వస్తారు. కుటుంబ సమస్యలను విడిపిస్తారు, ఆర్థిక సమస్యలను విడిపిస్తారు, శరీర రుగ్మతల నుండి ఆయన విడిపిస్తారు. ఏ లోటు ఆయన చేయరండి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నారు గనుక సర్వ సమృద్ధిని ఆయనే మనకు అనుగ్రహిస్తారని వాగ్దానము చేస్తున్నారు. సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటాయి, కానీ నన్ను ఆశ్రయించిన వారు ఏ కుదవ ఉండదని ఆయన వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలండి. ఆయన సన్నిధిలో యథార్థంగా బ్రతుకు జీవితం కలిగి ఉంటే ఆయన ఏ లోటు చేయడండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, గడ్డు సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? భయపడవద్దు, దేవుని ఆశ్రయించండి. ఎటువంటి సమస్యను దేవుడు పరిష్కరిస్తారు. ఆయన మీద ఆధారపడిన నరుని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు గనుక ఆయనను ఆశ్రయించి మేలు పొందుకోవాలని,
నిత్య రాజ్యమునకు వారసులవ్వాలని ప్రభు పేట మనవి చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నిన్ను ఆశ్రయించిన వారందరినీ దీవించే దేవుడు అయినావు. అందరినీ ఆశీర్వదించి వరదల్లో చేయమని ఈ దినము కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.